నమస్తే అమ్మా. నమస్తే. మా వైపు విందు అనుకుంటున్నాము. మీరు, మీ అబ్బాయి, అమ్మాయి అందరూ కలిసి భోజనానికి రావాలి. అవును, ఇదొక పెళ్లి. దీనికి విందు భోజనాలు, వన భోజనాలు ఒక్కటే తక్కువ. పాత సామెత ఒకటి ఉంది, పోనీలే పాపం నెత్తిన పెట్టుకుంటే కిందకి జారి నడుం విరగొట్టారంట మీలాంటి వాళ్లే. అలా ఉంది మీరు చేస్తున్న పని. పాపం అని మేం మీకు ఇంట్లో ఉండడానికి చోటిస్తే మీ అమ్మాయిని రెచ్చగొట్టి మా అబ్బాయిని వల్లో వేసుకుని మీ వైపుకి లాగేసుకున్నారు కదా. ఏంటండి మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? మీకు ఒక అమ్మాయి ఉంది కదా, అలా మాట్లాడచ్చా చెప్పండి? నేను ఇలానే మాట్లాడతాను. మీరు చేసింది ఎంత అసహ్యమైన పనో తెలుసా? మేము చాలా పద్ధతిగా మా పిల్లల్ని పెంచామమ్మా. ఎక్కడి నుంచో వచ్చిన మీరు మా అబ్బాయిని మాకు కాకుండా చేశారు. కొంచెమైనా సిగ్గుసెరు ఉందా మీకు? వదినా, మీనా, నువ్వు మాట్లాడకుండా ఉండొచ్చు, నేను నోరు మూసుకొని ఉండలేను. చేయాల్సిందంతా చేసి విందుకు రమ్మని పిలుస్తున్నారు చూడు. ఏయ్, ఏంటే ఏడుస్తున్నావు? ఇలా ఏడ్చే మొత్తం కుటుంబాన్ని మోసం చేశారు కదా. పోవే బయటికి. ఏంటి చూస్తున్నారు? మెడ పట్టుకొని బయట గంటకు ముందే వెళ్ళిపోండి, లేదంటే మర్యాద ఉండదు మీకు. పండే. ఏంటి ఏంటి మీనా గారు ఇది? ఇదిగో చూడండి, ఇంకా రెచ్చగొట్టకండి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? నడవండి బయటికి. నడవండి బయటికి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదలుడు, వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి నిలబడి ఏడుస్తూ పెద్ద సీన్ చేస్తున్నారు. ఏయ్, ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నెవరేమన్నారు ఇక్కడ? ఇదిగో అల్లుడు, ఇలానే ఏడుస్తూ సీన్ క్రియేట్ చేస్తున్నారు. మావయ్య, మాట జారకండి. అది కాదు అల్లుడు. జారకండి అని చెప్తున్నాను కదా, ఎందుకింత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు? అమ్మా, ఏమైందమ్మా చెప్పండి. ఏం లేదు బాబు, విందు భోజనం కోసమని పిలవడానికి వచ్చాము. ఈలోపే ఇలా మీరు చెప్పండి అమ్మా. సరే రవి, వదిలేరా. మా, నువ్వేం మాట్లాడుకో. మీరు చెప్పండి. ఇంతసేపు తప్పుగా మాట్లాడి ఇంట్లో నుంచి గంటేశారు మమ్మల్ని. అమ్మా, అత్త, మావయ్య, మీ అందరికీ ఇదే చెప్తున్నాను. నాకు సమస్య బంగారితో మాత్రమే, తన మీద మాత్రమే నా కోపం. తన కుటుంబం మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఏ తప్పు చేయలేదు. అది నాకు బాగా తెలుసు. వీళ్ళని పట్టుకొని తప్పుగా మాట్లాడుతున్నారా? మనసులో కొంచెం కూడా బాధ లేదా మీకు? ఇంకోసారి వీళ్ళని అవమానించేట్టుగా, కష్టపడేటట్టుగా మాట్లాడినట్టు నాకు తెలిసిందో ఏం చేస్తానో నాకే తెలియదు.